గంటికి ఒక భిక్షగాడిలా కనిపిస్తాడు. అంటే ఈ యొక్క 1.5 సంవత్సర పరిపాలన ఏ విధంగా ఉందనంటే, రైతు అనేవాడు ఈరోజు రోడ్డును పడిపోయినా పట్టించుకున్న నాదుడు ఈ యొక్క ప్రభుత్వంలో లేదు. మనం చూస్తున్నాం, గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు రైతులను ఏ విధంగా ఆదుకున్నాడో. రైతు భరోసా పెట్టారు, ఆర్బీసీ సెంటర్లు పెట్టి వారి యొక్క విలేజ్ల్లోనే అన్ని రకమైనటువంటి అవసరాలు తీర్చి గిట్టుబాటు ధర కల్పించి కావాల్సినటువంటి ఎరువులు ఇచ్చిన సంగతి మనందరూ కూడా చూసాం. కానీ ఈ యొక్క కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు రైతు ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో మనందరూ కళ్ళారా చూస్తున్నాం. మొన్నటికి మొన్న మామిడి రైతులు ఇచ్చి ఆఖరికి ప్రతిపక్ష నాయకుడు బంగారుపల్లి వచ్చి ధర్నా చేయాల్సిన పరిస్థితి చూసాం. అటు ఏ పంటకు కూడా ఈరోజు గిట్టుబాటు ధర లేదు. కనీసం పంటలు పండించుకోవడానికి కావాల్సినటువంటి ఎరువులు కూడా ఈ యొక్క ప్రభుత్వం ఇవ్వలేనటువంటి దుస్థితిలో ఉంది. ఈరోజు జిల్లాలో ఎరువు కొరత అనేది చాలా తీవ్రతగా ఉంది. దీన్ని ఈరోజు మేము కలెక్టర్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాము. దయచేసి కలెక్టర్ గారైనా ఈరోజు అధికారులతో సమీక్ష పెట్టుకుని వారికి కావాల్సినటువంటి ఏదైతే యూరియా కానీ కాంప్లెక్స్ కానీ ఉందో అవన్నీ కూడా సకాలంలో రైతులకు అందజేసే విధంగా మేము ఇవ్వమని చెప్పి కోరాము. దానికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా వచ్చి ఇక్కడ వినతి పత్రం ఇచ్చాం. ఈరోజు యూరియా బయట మార్కెట్లో అసలు రేటు కన్నా 100-200 రూపాయలు ఎక్కువ వాళ్ళు వసూలు చేస్తుంటే ఈ ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. దయచేసి ఈ విషయాలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి మీ ద్వారా తీసుకెళ్తున్నాం. రైతుకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోమని చెప్పి కోరుతున్నాం.